Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజ దొరికింది చూసినావా, థియేటర్లన్నీ దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ని చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల దాకా సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అంటే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది, వచ్చి చూడొచ్చు అన్న, ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్ లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. నిజంగా అన్న కన్నప్ప సినిమా చూసి వస్తున్నాను. కన్నప్ప నిజంగా ప్రభాస్ వచ్చిన కాడి నుంచే బాగుంది. ప్రభాస్ వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ప్రభాస్ 20 నిమిషాలు ఉంటాడు, 20 నిమిషాల తర్వాత నుంచి కూడా మంచి యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ కూడా సినిమా కొట్టేసిందన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో సినిమాలో అదే ఉంటుందో. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే, కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం. మొత్తం సినిమా లేపింది మాత్రం ఓన్లీ బీజిఎం అన్న. మంచి యాక్టింగ్ కాదు, ఆ లొకేషన్స్ కాదు, మొత్తం ఆ న్యూజిలాండ్లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను, వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం, ఆ సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్కితో తెలియదు. కానీ ఒక కన్నప్పగా చూసుకోవాలంటే ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ 2 నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూస్తారన్న. ప్రభాస్ అంటే ప్రభాస్ అది ఇంకా ఆపండి. ప్రభాస్ గురించి చెప్పాలి. సినిమాలో ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు, ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే, ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టలేం. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో మునిగి తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. అరే మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను స్టీఫెన్ కూర్చున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు. అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం, శైవ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను. ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శైవభక్తి, ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా. ఇటువంటి సినిమాలు మనం చూడాలి, మన పిల్లల చేత చూడించాలి. మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర.